దయా. నా గురించి నాకే తెలియదు. Sir, the student don't want to reveal his name, but I will read his opinion. Dear Vijay sir, happy Teachers Day to one of the greatest teachers and mentor of Ekam Institute. You are the greatest because you always tell us about negatives of the individual that every person works upon individually. The feedback that you give guide us towards our success. Each and every word you told me is very unique that makes to go in the right direction. The last line you told me is to do your things perfectly. Don't think about the result that made my day. నేను మాట్లాడాలన్నా. సో వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. సో అల్టిమేట్లీ నా థాట్ అంతా ఒకటే, వాట్ పెయిన్ ఐ హావ్ గాన్ త్రూ ఇన్ మై లైఫ్. నేనేమేమి చూశాను, ఏమేమి నెగిటివ్స్ చూశాను, ఏమేమి పార్ట్స్ చూశాను, ఎక్కడ ల్యాగ్ అనిపించిందో అది నేను చెప్పే వాళ్ళు అది అవ్వకూడదు. అదొకటే నా థాట్ ప్రాసెస్. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు. నేను వచ్చి చెప్పాలి అనుకుంది చెప్తాను. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. సో నా పాయింట్ ఒకటే, లైఫ్ ఈజ్ నాట్ ఇంతమంది యూపీఎస్సీ అంటున్నారు కదా. ఐ డోంట్ నో విజయ్ సార్ యూపీఎస్సీలోకి వెళ్ళుంటే ఎంత సక్సెస్ అయ్యుండే వాళ్ళు, ఎంత నేమ్ వచ్చిండేదో తెలియదు. బట్ సార్ విజయ్ సార్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ హీ హాస్ గ్యాదర్డ్ దిస్ మెనీ హార్ట్స్, రైట్? అవునా కదా? నా పర్స్పెక్టివ్ ఒకటే, మీ ఇన్ డెప్త్ ఒక ఇన్హెరెంట్ టాలెంట్ ఉంటుంది, ఇన్హెరెంట్ స్కిల్ ఒకటి ఉంటుంది. దాన్ని నర్చర్ చేయండి ఎవ్రీడే. గివ్ 1 hour ఆఫ్ యువర్ టైం టు నర్చర్ యువర్ ఓన్ స్కిల్. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ యూపీఎస్సీ. నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. మేబీ నేను టీచర్ అనే ట్యాగ్ నాకు వేసి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ నాట్ ఎ టీచర్. ఐ జనరల్లీ కన్సిడర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ద బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఐ టేక్ దిస్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఒక టీచర్ లాగా వెళ్ళాలి, చెప్పాలి, చెయ్యాలి, వచ్చేసేయాలి అనే డైమెన్షన్ నాకు ఎప్పుడూ లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఎందుకంటే ఐ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. యూపీఎస్సీతో పాటు ఎన్ ఎక్స్ ఫ్యాక్టర్ షుడ్ బి దేర్. ఎవరైనా మీరు వెళ్ళారు అనుకుంటే, మీరు ఒకవేళ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ద సివిల్ సర్వీస్, మీరు ఒక పాయింట్ లో మీరు రీచ్ అయ్యారు అనుకుంటే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ మీ దగ్గర ఉండాలి. వాట్ ఈస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ అని ఈ రోజు నుంచి క్వశ్చన్ చేసుకోండి. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చారంటే ఇక్కడ నుంచి వచ్చారు, అది నేను అవ్వకూడదు. సమ్ ఎక్స్ ప్లేస్ నుంచి వచ్చారు మీరు. ఆ ఎక్స్ ప్లేస్ నుంచి వచ్చినప్పటికి సమ్ ఎక్స్ ఫ్యాక్టర్, ఒక స్కిల్ మీ దగ్గర ఉంది. ఆ స్కిల్ రిప్రజెంట్ అవ్వాలి. ఎందుకంటే లైఫ్ లో మనకి ఒకటే కాదు, మళ్ళీ అదే చెప్తున్నాను. ద మెయిన్ రీజన్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు రియలైజ్ అవ్వండి వాట్ యు ఆర్. అది తెలిసిన రోజు ఎవ్రీథింగ్ విల్ గెట్ క్లియర్. మేబీ ఒకరు ఫోర్స్ చేస్తే వచ్చి ఉండొచ్చు ఇక్కడికి, మేబీ ఒకరు డామినేషన్ చేసి ఉండొచ్చు, మేబీ మీ ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు, ఆ టైంలో ఉండొచ్చు. మేబీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నారు. వన్స్ యూ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ 1 year దాటాక, 1.5 year దాటాక మీకు క్లారిటీ మిస్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఏం ఉండదు. లాట్ ఆఫ్ ద స్టూడెంట్స్, లైక్ స్టూడెంట్స్ అనే కాదు, నేను స్టూడెంట్స్ అని కూడా కన్సిడర్ చేయను. నాకు ఎవరైతే లైక్ వాట్ ఐ ఫీల్ దే ఆర్ గాన్ త్రూ ద స్టేజెస్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ గాన్ త్రూ, అవి వాళ్ళు మళ్ళీ వెళ్ళకూడదు అన్న డైమెన్షన్ ఐ నీడ్ టు ఫోకస్ మోర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్. పిఎం కౌశల్ వికాస్ యోజన దాన్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ మీకు ఒక స్కిల్ సెట్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ డెవలప్ చేసుకోమని నా సజెషన్. సో దీంతో పాటుగా అనదర్ థింగ్ నేనేం చెప్పాలనుకున్నా అంటే, ట్రై టు బీ, ఒక్కొక్క ఇండివిజువల్ ట్రై టు బిల్డ్ లైక్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ రోల్ మోడల్ టు అదర్స్. అది మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా పర్లేదు, మీరున్న స్ట్రీమ్ ని కొంచెం ఫోకస్ చేయండి. బట్ కమింగ్ టు ద ఏకమ్, సో ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్, రైట్? సో we have an approach always focusing from the perspective of students.
లైక్ మీరు చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ విత్ ఓబ్రై సార్, మీకు తెలియదు అయితే ఏమీ కాదు, సో కొత్తగా నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు. హీ ఈస్ దట్స్, యూ కెన్ ఫిల్ ఎనీథింగ్ ఇన్ ఇట్. సో సందీప్ సార్ పర్లేదులేండి, లెట్ దెమ్, బికాస్ దే ఆల్సో హ్యావ్ దట్ ఇన్నర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ, రైట్? వెదర్ బయటకి చెప్పినా సరే లోపలికి ఉంటది కదా, హ్యావ్ సంథింగ్, రైట్? దట్ లోపల ఉండాలి సార్, మనకి అది బయటకు కూడా అవసరం లేదు, లోపల ఉంటే చాలా, అది తరతరాలు గుర్తుంటది వాళ్ళకే. సో సందీప్ సార్ మీకు తెలియదు అయితే ఏం లేదు, ఈవెన్ దో హీ హ్యాస్ హిస్ schedule for it, but he has that passion. సో ప్యాషన్ ఆబ్వియస్ గా మీకు బెటర్ అవుట్పుట్ 100% ఇస్తుంది. విజయ్ సార్ నుంచి చెప్పాల్సిన అసలు, యూ నో ఇట్, రైట్? సో అనుష మేడం గురించి చెప్పాలి అంటే స్పెసిఫిక్ గా వీఆర్ అనే పార్ట్ లో ఉన్నప్పుడు మేడం హ్యాస్ టేకెన్ హర్ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ టు నెక్స్ట్ స్టెప్. సో షీ ఆల్సో మాకు ఒక మేనేజ్మెంట్ లో ఒక పార్ట్ అయిపోయింది. షీఈ్ నాట్ సంథింగ్ సపరేట్, వీఆర్ నాట్ లుకింగ్. సో ఒక డిఫరెంట్ వీళ్ళకి ఆ జడ్జ్మెంట్ అనేది ఏముండదు. మేడంకి అని అప్రోచ్ అంటే విల్ టెల్ ఎనీథింగ్, షీ విల్ వర్క్ ఫర్ అస్ బికాస్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ విత్ అస్. సో నెక్స్ట్ ఫైనల్లీ ఐ నీడ్ టు టెల్ థ్యాంక్ యూ టు ద Srilekha మేడం. వై so generally I consider her as a man behind the scenes, not woman. I consider man behind the scene అంటే మళ్ళీ ఒక ఫెమినిటీ డైమెన్షన్ దానికి నేను ఇవ్వదలుచుకోవట్లేదు. షీ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ బిహైండ్ ఉండాలి. సో ప్రతి ఒక్కళ్ళు విజిబిలిటీ అవసరం లేదు. సో ఈ ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో వన్ ఫ్యాక్టర్ కాకుండా వన్ మేజర్ ఫ్యాక్టర్ షీ, బికాస్ హర్ థాట్ మనకి ఈ రోజుకు ఛాన్స్ ఉంది. సి అట్లీస్ట్ మీలో ఐ డోంట్ నో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఎంతమంది ఐఏఎస్ అవుతారు, ఎంత ఇన్ డెప్త్ స్కోప్ మీకు ఉంది, ఐ డోంట్ నో. బట్ అవ్వాలని కోరుకున్నా, బట్ అవ్వకపోయినా సరే మీరు బయటకు వెళ్ళినప్పుడు దట్ సంబడి షుడ్ రికగ్నైజ్ యూ. ఏదో ఒక స్ట్రీమ్ లో అయినా సరే షుడ్ రికగ్నైజ్ యూ. దట్స్ మై మైండ్ స్కోప్, రైట్? సో నెక్స్ట్ ఫైనల్లీ ఐ నీడ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్. సో ఎవరైతే పనిచేస్తున్నారో, రేంజింగ్ ఫ్రమ్ లక్ష్మి టు ద ప్రదీప్ సార్ అండ్ శ్రీనాథ్ అండ్ క్రాంతి సార్ అండ్ ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టాఫ్, వేణు, లైక్ వీళ్ళందరూ ఉండబట్టే వీ బికేమ్ లైక్ ఎ ఫ్యామిలీ. సో ఈ టీచర్స్ డే రోజు బీయింగ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ లైక్ దట్, బట్ ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ యూ as bearing me, right? Thank you.